మొట్టమొదటి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. ఆనాడు మీరందరూ వేలాదిగా తరలివచ్చి అండగా నిలబడతాం, ప్రజా సమస్యల మీద కొట్లాడండి, మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా, మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు, మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి, పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం. రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే. కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు. అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు జిల్లాకి ఎంత ప్రత్యేకంగా, నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో, పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది.